హైదరాబాద్లోని అసాల్ట్ రైఫిల్ తయారు. చిన్న ఆయుధాల తయారీ కేంద్రం కూడా హైదరాబాద్లో ప్రారంభమైంది. మెగా ఐకామ్ క్యారకాల్ భాగస్వామ్యంతో స్థాపించారన్నమాట. కార్ 817 అసాల్ట్ రైఫిల్ వంటి అధునాతన ఆయుధాలు కూడా ఉత్పత్తి జరుగుతుంది. భారత దళాలతో పాటు విదేశాలు కూడా ఆయుధాలు ఎగుమతి చేయనున్నారన్నమాట. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే ప్రపంచ శ్రేణి చిన్న ఆయుధాల తయారీలో మెగా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఐకామ్ సోమవారం ప్రారంభించింది. ఐకామ్ సమీకృత ఇంజనీరింగ్ విభాగంలో ఆవరణలో ఐకామ్ క్యారకల్ సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేశాయి. ఐకామ్ టెలి లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ క్యారకల్ CEO కలిసి మేక్ ఇన్ ఇండియా ఆత్మీయ భాగంగా ఈ సాయుధ దళాలకు, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్కు, సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీసు విభాగాలకు, SPG వంటి సంస్థలకు సరఫరా చేస్తారన్నమాట. యుఏకి చెందిన క్యారకల్ సంస్థ వివిధ దేశాలకు ఆయుధాలు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తుంది. ఈ సంస్థ భారతదేశంలోని తొలి చిన్న ఆయుధ తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది కూడా. ఈ సంస్థలో మిషన్ ప్రూవర్ కారు 816 క్లోజ్ కార్టర్స్ బాటిల్ రైఫిల్, కార్ 817 అసాల్ట్ రైఫిల్, తేలికపాటి CSR 938, 308 బోల్డ్ యాక్షన్ స్నైపర్ రైఫిల్, CSR 50 బోల్డ్ యాక్షన్ యాంటీ మెటీరియల్ స్నైపర్ రైఫిల్, అధునాతనమైన CMP9 సబ్మిషన్ గన్లు, క్యారకల్ EF, క్యారకల్ F Gen 2 కంబైన్డ్ పిస్టల్ వంటి ఆయుధాలు తయారు చేస్తారన్నమాట. ఇక్కడ ఎటు తయారవుతాయంటే మిషన్ ప్రూవెన్ కార్ 816 క్లోజ్ క్వార్టర్ బాటిల్ రైఫిల్ అనమాట దీని పేరు. కార్ 817 అసాల్ట్ రైఫిల్, తేలికపాటి CSR 338, 308 బోల్ట్ యాక్షన్ స్నైపర్ రైఫిల్, CSR 15 బోల్ట్ యాక్షన్ యాంటీ మెటీరియల్ స్నైపర్ రైఫిల్, ఆధునిక CMP9 సబ్మిషన్ గన్ను, క్యారకల్ EF, క్యారకల్ F Gen 2 కంబైన్డ్ పిస్టల్, ఇలాంటి ఆయుధాలు తయారు చేస్తారన్నమాట. ఈ విధంగా భారత మార్కెట్లో రక్షణ పరిస్థితి మద్దతు ఇవ్వడానికి ఈ ఆయుధాలు తయారు చేస్తున్నారన్నమాట హైదరాబాద్లో అసాల్ట్ రైఫిల్ కంపెనీ. ఈ ఛానల్ హైదరాబాద్ ఆయుధాలు తయారవుతాయి. మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.